మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఓం నమ శివాయ. కైలాసవాసి భగవాన్ శ్రీ కాళహస్తీశ్వర శివ కరోతు నిత్య కళ్యాణం కరుణా వరుణాలయ శ్రీ జ్ఞానప్రసూనాంబా సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామినే నమః. మన భారతదేశంలో భాద్రపద శుద్ధ పౌర్ణమి అనగా 7వ తారీఖున ఆదివారము రాత్రి 9:50 నుండి 1:20 వరకు కూడా రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణము. ఈ చంద్రగ్రహణము సందర్భంగా కూడా భారతదేశంలో ఉన్న దేవాలయాలన్నీ కూడా మూసివేయబడతాయి. శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం మాత్రం ఆ సమయంలో గ్రహణకాల సమయంలో ఆలయం తెరిచి ఉంచి విశేషంగా శ్రీ స్వామి అమ్మవారికి గ్రహణకాల శాంతి అభిషేకం నిర్వహించడం జరుగుతుంది. ఎందువల్లంటే ఈ సమయంలో ఆలయం తెరిచి ఉంచుతారంటే ఇక్కడ స్వామివారు శ్రీకాళహస్తీశ్వర స్వామివారు శ్రీ అంటే సాలిపురుగు, కాలము అంటే సర్పము, హస్తి అంటే ఏనుగు. ఈ 3 మూగజీవాలు కూడా స్వామివారిని పూజ చేసి స్వామివారి యొక్క శివలింగాకారంలో ఐక్యమైపోయి ఉంటాయి. స్వామివారికి శిరస్సు మీద 5 తలల సర్పం ఉంటుంది. ఇక్కడ అమ్మవారు జ్ఞాన ప్రసూనాంబికాదేవి, జ్ఞానాన్ని ప్రసాదించే అమ్మవారు. అమ్మవారికి నడుములో 1 తల సర్పం ఉంటుంది. సూర్యగ్రహణమైన చంద్రగ్రహణమైన కబలించేది, గ్రహణాన్ని కబలించేది రాహుకేతువులు. ఈ రాహుకేతువులు సర్పరూపంలో ఉన్నందువలన ఈ క్షేత్రంలో స్వామివారి శిరస్సు మీద 5 తలల సర్పము, అమ్మవారికి నడుములో 1 తల సర్పం ఉన్నందువలన గ్రహణ కాలము సమయంలో చాలా విశేషంగా శ్రీ కాళహస్తీశ్వర స్వామి జ్ఞానప్రసూనాంబికాదేవికి గ్రహణకాల శాంతి అభిషేకం నిర్వహించడం జరుగుతుంది. ఆ సమయంలో భక్తులందరూ కూడా శివాలయానికి వచ్చి శ్రీ స్వామి అమ్మవారు దర్శించినట్లయితే ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం కలుగుతుంది. గ్రహణ దోషాలు కూడా నివృత్తవుతాయి. ఓం నమ శివాయ.